అందరికీ నమస్తే అండి. తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఫస్ట్ టైం ఇప్పుడు ఆ పార్టీ జిల్లా అధ్యక్ష పదవులకు విపరీతమైన కాంపిటీషన్ ఏర్పడిందండి. గతంలో ఇంత కాంపిటీషన్ లేదు. ఎందుకంటే ఇంతకుముందు సవాల్ పార్టీ తెలుగుదేశం పార్టీ లాంటి పార్టీకి జిల్లా అధ్యక్ష బాధ్యత అనేది బాధ్యత ప్లస్ ఛాలెంజ్ ఓ పెద్ద ముళ్ళ కిరీటంలో భావించేవాళ్ళు కొన్ని జిల్లాల్లో. కానీ ఇప్పుడు పార్టీ అధికారంలో ఉంది, ప్రతిపక్షం దరిదాపుల్లో లేదు, ప్లస్ అనధికారికంగా రాజకీయ పెత్తనము ఉంటుంది, అనధికారికంగా కొంత ప్రోటోకాల్ కానీ ఇవన్నీ ఉంటాయి. జిల్లా స్థాయి అధికారులతో రివ్యూలు అవి ఇవి ఉంటాయి. సో మొత్తానికి క్యాడర్ మెయింటైన్ చేయొచ్చు, నామినేటెడ్ పదవులు ఇప్పించవచ్చు. ఓవరాల్గా ఇది వాల్యూ పెరిగింది కాబట్టి విపరీతమైన పోటీ ఉంది కొన్ని జిల్లాల్లో. ఉదాహరణకు ఈ అన్నమయ్య జిల్లా చూసుకుంటే జిల్లా అధ్యక్ష పదవి కోసం 6 పోటీ పడుతున్నారు. అన్నమయ్య జిల్లా ప్రతి జిల్లాలో కూడా యావరేజ్గా 3 నుంచి 4 పోటీ పడుతున్నారు. రాయలసీమలోని కొన్ని జిల్లాల్లో మాత్రం 5, 6 పోటీ పడుతున్నారు. అన్నమయ్య జిల్లా చూడండి, పంతగాని నరసింహప్రసాద్ గారు రైల్వే కోడూరు నుంచి 2019లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చాలా యాక్టివ్గా పనిచేశారు. పార్టీ తరపున సోషల్ మీడియాలో కావచ్చు చాలా స్ట్రాంగ్ వాయిస్ వినిపించారు. పార్టీ తరపున కొన్ని స్కిట్లు చేశారు. పార్టీ సాంస్కృతిక విభాగ అధ్యక్షుడిగా అందరినీ అంటే చాలా ఆయనకు చేతనైనంతకంటే ఆయన స్థాయి కంటే ఎక్కువ వర్క్ చేశారని చెప్పుకోవచ్చు. నిజానికి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనకు మంచి పదవి ఇస్తారని భావించినప్పటికీ ఒక చిన్న డైరెక్టర్ పదవి ఇవ్వడంతో ఆయన దాన్ని రిజెక్ట్ చేశారు. సో ఇప్పుడు ఆ జిల్లా అధ్యక్ష పదవి ఆయన ఆశిస్తున్నారు. అయితే ఫైనాన్షియల్గా కాస్త మెయింటైన్ చేయలేరేమో అని ఒక చిన్న బ్యాడ్ ఉన్నప్పటికీ లేదు, అధికారంలో ఉన్నారు కాబట్టి ఇబ్బంది లేదు అనేది. అలాగే అదే జిల్లాలో దమ్మాలపాటి రమేష్ గారు, సో ఆయన కూడా కొంచెం యాక్టివ్గానే ట్రై చేస్తున్నారు. నిజానికి 2024లో ఆయనకు మదనపల్లి సీట్ ఇవ్వాల్సింది ఇవ్వలేదు. సో అంతకుముందు ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. తర్వాత బోనమల ఖాదర్ వలి గారు, సుగవాసి ప్రసాద్ బాబు గారు, మల్లారపు రవిప్రకాష్ గారు వీళ్ళందరూ కూడా ఈ అన్నమయ్య జిల్లా నుంచి పోటీ పడుతున్నారు. అలాగే ప్రకాశం జిల్లా ఒంగోలు, ప్రకాశం జిల్లా నుంచి కూడా విపరీతమైన పోటీ ఉంది. సో ఆ జిల్లా ప్రస్తుతానికి అధ్యక్షుడిగా నోక్సాని బాలాజీ గారు ఉన్నారు. ఆయనకు వేరే రాష్ట్ర స్థాయి ఏదో పదవి ఇచ్చారు, నామినేటెడ్ పదవి. సో ఆ జిల్లా అధ్యక్ష పదవి విషయంలో ప్రస్తుతానికి 3 దామచర్ల జనార్దన్ గారు అండ్ మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి గారు అండ్ ఎర్రగొండపాలెం ఇన్ఛార్జిగా ఉన్న ఎరిక్షన్ బాబు, వీళ్ళు 3 పోటీ పడుతున్నారు. సో జనార్దన్ గారు ఆల్రెడీ గతంలో చేశారు కాబట్టి ఇప్పుడు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి ఆయన పక్కన పెడితే సత్యాకిస్తే బాగుంటుంది, దామచర్ల సత్యాకిస్తే బాగానే ఉంటుంది అనే ఒక టాక్ ఉంది. సో ఆయన కూడా రాష్ట్ర స్థాయిలో కార్యదర్శిగా ఉన్నట్టున్నారు. సో ఆయనకు జిల్లా బాధ్యతలు ఇవ్వాలనేది కొంతమందిలో ఉంది. లేదు ఆయన కాకపోతే కందుల నారాయణ రెడ్డి గారు, గతంలో ఆయన 2009లో తెలుగుదేశం పార్టీకి ఏకైక ఎమ్మెల్యే ఉమ్మడి ప్రకాశం నుంచి. సో ఆయనకు కూడా జిల్లా స్థాయిలో పరిచయాలు ఉన్నాయి, కాస్త డీల్ చేయగలరు అనేది ఉంది. సో ఆయనకి జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఇవ్వాలని ఉంది. లేకపోతే రిజర్వ్డ్కి ఎస్సీకి ఇస్తే బాగుంటుంది అనుకుంటే దాదాపుగా 1990s నుంచి కూడా పార్టీలో యాక్టివ్గా ఉన్నారు ఎరిక్షన్ బాబు గారు. 2024 ఎన్నికల్లో ఎర్రగొండపాలెం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. సో ఆయనకి ఇస్తే బాగుంటుందని కొంతమంది సూచిస్తున్నారు. ఆయనకి వాయిస్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంది. సో పార్టీ పరంగా కూడా డీల్ చేయగలరు, అందరితో కోఆర్డినేట్ చేయగలరు, ప్లస్ అందరికీ ఆ జిల్లాలో కూడా అందరూ కూడా ఆయనకి ఇస్తే యాక్సెప్ట్ చేస్తారు. సో అందుకని ఆయన పేరు ఒకటి పరిశీలనలో ఉంది. ప్రకాశం జిల్లాకు వచ్చేసరికి, ఇక ఏలూరు జిల్లాకు వచ్చేసరికి కాంపిటీషన్ కొంచెం ఎక్కువగానే ఉంది. ఇక్కడ కూడా 3 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడిగా ఉన్న గన్ని వీరాంజనేయులు గారి పేరు ఒకటి పరిశీలనలో ఉంది. అలాగే ఏలూరు ఎమ్మెల్యేగా ఉన్న బడేటి చంటి గారి పేరును ప్రముఖంగా పరిశీలిస్తున్నారు. సో బడేటి చంటి గారు ఇస్తే బాగుంటుంది అంటే గన్ని వీరాంజనేయులు గారు కాస్త సాఫ్ట్, సున్నితంగా, ఎక్కడ వివాదాలు లేకుండా సైలెంట్గా తన పని తను చేసుకెళ్లే టైపు. జిల్లా అధ్యక్షుడు అయినప్పటికీ ఆయన ఉనికి ఉండదు, పెద్ద సౌండ్ చడి చప్పుడు ఉండదు, కోఆర్డినేషన్ కూడా చాలా తక్కువగా ఉంటుంది, అంత యాక్టివ్గా ఉండరనమాట. సో అందుకని జిల్లా కేంద్రం ఏలూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బడేటి చంటికి ఈ పదవి ఇస్తే బాగుంటుంది అనేది కొంతమంది కూడా సూచిస్తున్నారు. అయితే వీళ్ళిద్దరితో పాటు మరో బీసీ మహిళ పేరు కూడా, ఇప్పుడు కాపులకు ఇవ్వాలంటే చంటి గారు, కమ్మాస్కి ఇవ్వాలి అనుకుంటే గన్ని వీరాంజనేయులు గారు, లేదు బీసీల్లో మహిళలకు ఎవరికైనా ఇద్దామంటే బీసీ మహిళ పేరు కూడా ఒకటి తెర మీదకి వచ్చిందనమాట. సో వీళ్ళు 3 చూస్తున్నారు. అలాగే శ్రీకాకుళం జిల్లాలో ఒక 3 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అలాగే అనకాపల్లి జిల్లాలో 5 పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా
తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ష పదవుల కోసం ప్రస్తుతానికి ఆల్రెడీ పార్టీ పరంగా కమిటీలు వేశారు. ఆ కమిటీలు గడిచిన 3 రోజుల పాటు ఆ జిల్లాల్లో పర్యటించి నాయకుల అభిప్రాయాలు తీసుకున్నారు. ఎవరికి ఇస్తే బాగుంటుంది ఈ పదవి అనేది. ఆల్రెడీ ఈ కమిటీల్లో మంత్రులు, సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళు ఆ జిల్లాలు పర్యటించారు. ఆ జిల్లాల్లో పర్యటించి క్యాడర్ ఒపీనియన్స్ తీసుకున్నారు. అంటే ముఖ్యమైన నాయకుల ఒపీనియన్స్ తీసుకున్నారు. ఎవరెవరు ఈ పదవి కోసం ఇంట్రెస్ట్గా ఉన్నారనేది వాళ్ళ పేర్లు కూడా తీసుకున్నారనమాట. సో చాలా జిల్లాల్లో కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది. సో ఏం జరుగుతుంది అనేది చూద్దాం. థ్యాంక్ యూ.